హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్స్ ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్తో ఈ సిరీస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 month అవుతుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ 1 month నేను పెద్దగా వీడియోస్ అప్లోడ్ చేయాల, అసలు కన్సిస్టెంట్గానే లేను. ఇంకా డిసెంబర్ వచ్చేసింది, ఇదే మనకున్న లాస్ట్ ఛాన్స్. ఇయర్ ఎండ్ లోపు 2 lakh సబ్స్క్రైబర్స్ కొట్టాలంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన టైంలో 188.5k సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇంకా 11.5k సబ్స్క్రైబర్స్ ఈ మంత్లో మనం అచీవ్ చేయాలి. ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు, కాకపోతే చాలా కష్టపడాలి. నేను కష్టపడతా. ఈ మంత్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బట్ రిమైనింగ్ అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ మహేష్ అడుగుతున్నారు, మొబైల్ ని ఛార్జింగ్ లో పెట్టి యూజ్ చేయడం డేంజర్ కదా బ్రో, బట్ ల్యాప్టాప్ కి ఛార్జింగ్ లో అలానే పెట్టి యూజ్ చేస్తారు కదా చాలా మంది, ఇంక్లూడింగ్ మీ, ఎనీ ప్రాబ్లం? యాక్చువల్గా ఈ క్వశ్చన్ లాస్ట్ వీక్ ఎపిసోడ్ లోనే ఆన్సర్ చేయాలి. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని చెప్దామని కూర్చున్నా, బట్ అది సిస్టమ్ లో నుంచి నా ఫోన్ లోకి ఆ స్క్రీన్ షాట్స్ కాపీ చేసేటప్పుడు ఎక్కడో మిస్ అయిపోయింది. నేను చూసుకోకుండా thumbnail లో కూడా ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేశాను లాస్ట్ ఎపిసోడ్ లో. దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి, అందుకని ఫస్ట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నా. మొబైల్ కి ల్యాప్టాప్ కి పవర్ డెలివరీ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లైక్ మొబైల్ లో చూసుకుంటే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే ఫస్ట్ బ్యాటరీ ఛార్జ్ అవుద్ది, బ్యాటరీ నుంచి కాంపోనెంట్స్ కి పవర్ వెళ్తుంది అనమాట. బట్ ల్యాప్టాప్ లో ఏమవుతుందంటే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే వచ్చే పవర్ 2 parts గా స్ప్లిట్ అవుద్ది. ఒకటి బ్యాటరీలోకి వెళ్ళి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, ఇంకోటి డైరెక్ట్ కాంపోనెంట్స్కి వెళ్ళిపోద్ది. లైక్ CPU, GPU, డిస్ప్లే, డైరెక్ట్ కాంపోనెంట్స్కి పవర్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలా స్ప్లిట్ అవ్వడం వల్ల ఏంటంటే బ్యాటరీ పాటికి బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది, అండ్ మీ కాంపోనెంట్స్కి సపరేట్గా పవర్ వస్తుంటుంది. కాబట్టి మీరు అట్ టైం బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఇంటెన్సివ్ టాస్క్లు కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఛార్జింగ్ పెట్టి వాడితేనే మీ ల్యాప్టాప్ పీక్ పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ టాస్క్లు చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ డైరెక్ట్ కాంపోనెంట్స్కి రావడం వల్ల మీరు ఇంటెన్సివ్ టాస్క్లు కూడా ఈజీగా రన్ చేయొచ్చు. అదే ఒకవేళ మీరు చిన్న చిన్న టాస్క్లు రన్ చేస్తున్నారు, అప్పుడు ఏంటంటే ప్రయారిటీ బ్యాటరీకి వెళ్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ బ్యాటరీకి వెళ్తుంది, తక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ కాంపోనెంట్స్కి వెళ్తుంది. అది సరిపోద్ది అనమాట కాంపోనెంట్స్కి. ఇలా స్ప్లిట్ అవుతుంది కాబట్టి మీరు ల్యాప్టాప్ని ఛార్జింగ్ పెట్టి కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శివశర్మకి అడుగుతున్నారు, ఐఫోన్ కెమెరా బటన్కి పవర్ వస్తుంది, ఛార్జ్ పెట్టినప్పుడు మొబైల్ టచ్ చేయొద్దు అని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది నిజమేనా? నిజంగానే పవర్ వచ్చి షాక్ వస్తుందా? ఇది నేను చూశాను. యాక్చువల్లీ అఫీషియల్ యాపిల్ కమ్యూనిటీలో కూడా ఈ ఇష్యూని చాలా మంది రైజ్ చేశారు. కాకపోతే నా దగ్గర iPhone 16 లేదు కాబట్టి, నేను అది యూజ్ చేయలేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఉందో లేదో నాకైతే తెలియదు. కాకపోతే నేను ఈ ప్రాబ్లమ్ని మ్యాక్లో ఫేస్ చేశాను. మ్యాక్బుక్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మ్యాక్బుక్ని టచ్ చేయగానే లైట్గా షాక్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు వస్తుందో చెప్తా. దీన్ని కెపాసిటివ్ కప్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే ఒక డివైస్లోకి హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ పాస్ అయినప్పుడు దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుద్ది. దాని దగ్గరగా ఏదైనా కండక్టర్ వస్తే ఆ కండక్టర్లో కూడా ఈ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఫ్లో అయిపోద్ది. ఆ పాస్ అయ్యేది షాక్ కొట్టేటట్టు పాస్ అవ్వదు, కొంత అమౌంట్, వెరీ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుద్ది. హ్యూమన్ బాడీస్ కండక్టర్సే, మన బాడీ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది, మన కండక్టర్సే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం చేయబెడితే ఆటోమేటిక్ గా మన బాడీ ద్వారా కూడా కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుద్ది. కానీ ఆ కరెంట్ అనేది చాలా చాలా తక్కువ అనమాట. మన హ్యూమన్ బాడీని ఇంచు కూడా ఎఫెక్ట్ చేయదు, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ మన బాడీ ద్వారా పాస్ అవుద్ది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు 3 pin ఛార్జెస్ వాడారు అనుకోండి, 2 pin ఛార్జెస్ కాకుండా 3 pin ఛార్జెస్ వాడితే ఈ ప్రాబ్లం రాదు. ఎందుకంటే గ్రౌండింగ్ ఉంటుంది కాబట్టి ఈ లీకేజ్ కరెంట్ ఉండదు. మరి ఐఫోన్లోకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అసలు మొబైల్ ఫోన్స్కి 3 pin ఛార్జర్ అవసరం లేదు, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అంత ఎక్కువ వోల్టేజ్ గ్రాప్ చేయవు, 20 volts లోపే తీసుకుంటాయి కాబట్టి 3rd pin అవసరం లేదు. బట్ ఐఫోన్ క్యాప్చర్ బటన్ లో కెపాసిటివ్ డిజైన్ యూజ్ చేశారు. అంటే ఏంటంటే కింద ఒక సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ మన ఫింగర్ టచ్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ లో ఫామ్ అయిన చేంజెస్ బట్టి రియాక్ట్ అవుతుంది అనమాట. మనం లైట్గా ప్రెస్ చేస్తే ఒకలాగా, గట్టిగా ప్రెస్ చేస్తే ఒకలాగా అలా రియాక్ట్ అవుతుంది అనమాట. మేబీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీని నుంచి కొంత అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ వచ్చి ఉండొచ్చు. దానికి కారణం అయితే ఖచ్చితంగా డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఏది అన్ని ఫోన్స్ అలా రాదు, అసలు ఫోన్స్ లోకి లీకేజ్ కరెంట్ రాదు 90%. బట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే అలా వచ్చి ఉండొచ్చు. అలా కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ కూడా మేబీ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మోస్ట్లీ మొబైల్స్లో అలాంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, అన్న మొబైల్లో ఆడియో వినడానికి ఏ పోర్ట్ అయితే బాగుంటుంది? C టైప్ బాగుంటుందా, 3.5mm ఆడియో జాక్ బాగుంటుందా? ఒకవేళ మీ మొబైల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటే మీ ఫోన్లో ఇన్బిల్ట్ డాక్ ఉంటుంది అనమాట. డాక్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. అంటే మన ఫోన్ మ్యూజిక్ కానీ, ఏ వీడియోస్ అయినా కానీ, ఏ సాంగ్స్ అయినా కానీ డిజిటల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది. అది మనం వినాలి అంటే ఆ డిజిటల్ ఫార్మాట్ అనలాగ్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలి. సో కన్వర్ట్ అవ్వాలంటే మన ఫోన్లో ఈ డాక్ ఉండాలన్నమాట. ఇవి ఒకవేళ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటే మన ఫోన్లో ఇన్బిల్ట్ గా ఫోన్ మ్యానుఫ్యాక్చర్సే ఈ డాక్ ని మన ఫోన్ లో ఇన్బిల్ట్ గా తీసుకొస్తారు. సో మీరు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా పాటలు వింటుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే మంచి క్వాలిటీ డాక్ ఫోన్ లో యూజ్ చేశారు కాబట్టి. అదే ఒకవేళ మీరు Type-C ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తే డాక్ అనేది ఫోన్ లో ఉండదు, Type-C ఇయర్ ఫోన్స్ లో ఉంటుంది. సో ఆ Type-C ఇయర్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు అంత క్వాలిటీ డాక్స్ వాడరు అనమాట, కొంచెం చీప్ క్వాలిటీ డాక్స్ వాడతారు. సో Type-C ద్వారా మనం కనెక్ట్ చేసి సాంగ్స్ వినేటప్పుడు మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మంచి ఎక్స్పీరియన్స్ మీకు Type-C ద్వారా రావాలి అంటే ఎక్స్టర్నల్ డాక్స్ కొనుక్కోవాలి. అంటే Type-C to 3.5mm డాక్స్ దొరుకుతుంటాయి. సో ఎక్స్టర్నల్ డాక్ కొనుక్కొని పాటలు వింటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డైరెక్ట్ Type-C పోర్ట్ ద్వారా మీరు సాంగ్స్ వింటే మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్టర్నల్ డాక్ వాడడం బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇయర్ ఫోన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. జై కిషన్ అడుగుతున్నారు,
ఇయర్ ఫోన్స్ లో డ్రైవర్ సైజ్ అంటే ఏంటి, పెద్దది ఉంటే బెటరా చిన్నది ఉంటే బెటరా? ప్రతి ఇయర్ ఫోన్స్ లో డ్రైవర్స్ ఉంటాయి. ఈ డ్రైవర్స్ ఏం చేస్తాయంటే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. మన ఫోన్ ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సౌండ్ వేవ్స్ గా కన్వర్ట్ అయ్యి మనకు సౌండ్ వినిపిస్తుంది అనమాట. అలా కన్వర్ట్ చేసేదాన్ని డ్రైవర్ అంటారు. డ్రైవర్ సైజ్ అంటే డ్రైవర్ యొక్క డయామీటర్ అనమాట. అయితే డ్రైవర్ సైజ్ పెద్దగా ఉంటే క్వాలిటీ సౌండ్ వస్తుంది అంటే కాదు, జస్ట్ లౌడ్ సౌండ్ వస్తుంది. డ్రైవర్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత లౌడ్ సౌండ్ వస్తుంది తప్ప క్వాలిటీ సౌండ్ రాదు. మీకు మంచి బేస్ ఉండాలన్నా, మంచి క్వాలిటీ సౌండ్ ఉండాలన్నా డ్రైవర్ సైజ్ బట్టి కాదు, ఆ ఇయర్ ఫోన్స్ కంపెనీ ఆ ఇయర్ ఫోన్స్ ని ఎలా ట్యూన్ చేసింది, ఏ టైప్ ఆఫ్ డ్రైవర్స్ యూజ్ చేసింది, ఏ టైప్ ఆఫ్ డాక్ యూజ్ చేసింది, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి సౌండ్ క్వాలిటీ ఉంటుంది తప్ప డ్రైవర్ సైజ్ బట్టి మన సౌండ్ క్వాలిటీని అస్సలు జడ్జ్ చేయకూడదు. జస్ట్ డ్రైవర్ సైజ్ పెరిగితే లౌడ్నెస్ మాత్రం పెరుగుద్ది, సౌండ్ క్వాలిటీ మాత్రం డ్రైవర్ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగేంద్ర నాకు అడుగుతున్నారు, బ్రో ఐఫోన్ 14 అండ్ 15 Pro Max ఎందుకు అఫీషియల్ వెబ్సైట్ లో కనిపించట్లేదు? 14 Pro, 14 Pro Max, 15 Pro, 15 Pro Max అండ్ ఐఫోన్ 13 ఇలా చాలా ఫోన్స్ ని యాపిల్ డిస్కంటిన్యూ చేసింది అనమాట. అంటే కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసింది. అంటే దాని అర్థం ఇంకా 14 Pro Max, 15 Pro Max కొనొద్దని కాదు. ఇంకా ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, ఆఫ్లైన్ స్టోర్స్ లో అన్ని చోట్ల మీకు అవైలబుల్ గానే ఉంటాయి. అంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన యూనిట్స్ ని అమ్ముతుంటారు తప్ప కొత్త యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయదు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కాకపోతే యాపిల్ వెబ్సైట్ లో ఉండదు. మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ, ఆఫ్లైన్ స్టోర్స్ లో కానీ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ అడుగుతున్నారు, లిథియం అయాన్ బ్యాటరీకి సిలికాన్ కార్బన్ బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటి? సో బ్యాటరీస్ గురించి నేను టెక్ టాక్స్ ఎపిసోడ్ 1 లో డిస్కస్ చేశాను. బ్యాటరీలో సింపుల్ గా మనకి క్యాథోడ్, యానోడ్ రెండు ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీస్ లో క్యాథోడ్ లిథియం ఉంటుంది, యానోడ్ గ్రఫైట్ ఉంటుంది. అదే సిలికాన్ కార్బన్ టెక్నాలజీలో ఇక్కడ కూడా క్యాథోడ్ లిథియమే ఉంటుంది, బట్ యానోడ్ మాత్రం గ్రఫైట్ బదులు సిలికాన్ కార్బన్ ఉంటుంది అనమాట. సో ఈ సిలికాన్ కార్బన్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గ్రఫైట్ కన్నా 12.8% ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. లైక్ లిథియం అయాన్ బ్యాటరీలో ఇంత స్పేస్ లో 1000 mAh పట్టింది అనుకోండి, సిలికాన్ కార్బన్ టెక్నాలజీలో 1280 mAh పడుతుంది అనమాట. సో సైజ్ అంతే ఉంటుంది, బట్ బ్యాటరీ కెపాసిటీ పెరుగుద్ది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో మోస్ట్లీ ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వాడుతున్నారు. అంటే సేమ్ ప్లేస్ లో మీరు ఎక్కువ బ్యాటరీ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గోవర్ధన్ అడుగుతున్నారు, ఇక్కడ 2 క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకటి, ఒక కంపెనీ ఫోన్ కి ఇంకో కంపెనీ చార్జర్ తో ఛార్జింగ్ పెట్టొచ్చా? ఎగ్జాంపుల్ OnePlus ఫోన్ కి ఒప్పో, వివో చార్జర్ వాడొచ్చా? వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ సెకండ్ క్వశ్చన్, మనం వాడే ఫోన్ కి 80 watts ఛార్జర్ ఉన్నప్పుడు, మన ఫోన్ ఛార్జర్ అందుబాటులో లేనప్పుడు వేరే వాట్ ఛార్జర్ వాడచ్చా? లైక్ 33 watts, 67 watts, 100 watt వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లైక్ మీ ఫోన్ 80 watts సపోర్ట్ ఉంటే మీరు 33 watt పెడితే 33 wattsకి ఛార్జ్ ఎక్కుద్ది, 67 watts పెడితే 67 wattsకి ఛార్జ్ ఎక్కుద్ది, అట్లా 100 watts పెడితే 100 wattకి ఎక్కదు, 80 wattకి ఎక్కుద్ది. దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేశా, ఎక్స్టర్నల్ ఛార్జెస్ వాడచ్చా అని. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనోజ్ అడుగుతున్నారు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెరిస్కోపిక్ లెన్స్ అండ్ టెలిఫోటో లెన్స్? టెలిఫోటో లెన్స్ అంటే నార్మల్ లెన్స్ కన్నా ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఒక 50 mm నుంచి 85 mm దాకా ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట. ఫోకల్ లెంత్ అంటే ఏం లేదు, లెన్స్కి కెమెరా సెన్సార్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. సో ఈ లెంత్ అనేది టెలిఫోటో లెన్స్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే జూమ్డ్ ఫోటోస్ వస్తాయి, అంటే ఒక 2x, 3x, కొన్నిసార్లు 5x అలా మీకు లాస్లెస్ జూమ్ ఫోటోస్ వస్తాయి టెలిఫోటో లెన్స్ లో. అదే పెరిస్కోపిక్ లెన్స్ దగ్గరికి వస్తే ఇది కంప్లీట్ స్ట్రక్చర్ మారిపోద్ది. మామూలు లెన్స్ లాగా ఉండదు. జనరల్గా మన ఫోన్ ఇలా ఉంటే సెన్సార్ కూడా ఇలాగే ఉంటుంది, ప్యారల్ గా ఉంటుంది. బట్ పెరిస్కోపిక్ లెన్స్ లో సెన్సార్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఇట్లా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ముందు ఒక ప్రిజం ఉంటుంది, లైట్ నేరుగా ప్రిజం లో పడి 90 degrees లోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ డైరెక్ట్ గా సెన్సార్ మీద పడుతుంది. మధ్యలో కొన్ని లెన్సులు ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే జూమ్ చేస్తారో ఈ లెన్సులు ముందుకి వెనక్కి కదిలి హై అమౌంట్ ఆఫ్ జూమ్ ఇస్తుంది. లైక్ 30x, 100x, 120x ఇట్లా జూమ్స్ ఉంటారు కదా. సో అంత జూమ్ మీరు అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా పెరిస్కోపిక్ లెన్స్ ఉండాలి. కాకపోతే ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందని ఎక్కువ ఫోన్స్ లో ఈ పెరిస్కోపిక్ లెన్స్ ఇవ్వరు. బట్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇలా పనిచేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ Y34578 అడుగుతున్నారు, 1.5K డిస్ప్లేలో 4K వీడియోస్ ఎలా సపోర్ట్ చేస్తాయి బ్రో? జనరల్ గా 4K రిజల్యూషన్ అంటే 3840x2160 పిక్సెల్స్, ఇటు అడ్డంగా ఇటు నిలువుగా ఇన్ని పిక్సెల్స్ ఉంటే అది 4K వీడియో కింద కన్సిడర్ చేస్తాం. కానీ మన ఫోన్లో 1.5K డిస్ప్లే ఉందంటే దాని రిజల్యూషన్ 2160x1440, ఇటు 2160 పిక్సెల్స్, ఇటు 1440 పిక్సెల్స్ ఉంటే అది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అని మనం చెప్పొచ్చు. అయితే దానిలో 4K వీడియో ఎలా ప్లే అవుతుందంటే అది ట్రూ 4K వీడియో కాదు. ఫస్ట్ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఆ 4K వీడియోని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి దాన్ని 1.5K రెజల్యూషన్ కి డౌన్ స్కేల్ చేస్తుంది, క్వాలిటీ తగ్గకుండా. మీకు చూసేటప్పుడు 4K క్వాలిటీలో చూస్తున్నట్టే ఉంటుంది, కాకపోతే అది 1.5K రెజల్యూషన్ లోనే ప్లే అవుతుంది. జస్ట్ ప్రాసెసర్ దాన్ని కంప్రెస్ చేస్తుంది. అసలు మీ ప్రాసెసర్ కే 4K సపోర్ట్ లేదనుకోండి, అప్పుడు మీరు 4K వీడియోస్ అసలు చూడలేరు. మాక్సిమం 1080p వీడియోస్ వరకే చూడొచ్చు. సో ఇవి వారం క్వశ్చన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్ లో చెప్పండి. మంచి క్వశ్చన్స్ పిక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.